అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ అడుగడుగున రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చిన ప్రభుత్వాధినేతలు, సీనియర్ మంత్రులు అన్యాయము, పక్షపాతంతో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నన్ను గెలిపించిన ప్రజల గురించి, నన్ను గెలిపించిన ప్రజల వాటా గురించి నిగ్గదీసి అడిగాను, అగ్గి గీశాను హైదరాబాద్. అయితేనే గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారమైంది. 50 సంవత్సరాల నుంచి నేను సమస్య పరిష్కారమైంది. రెండోది, దళిత బిడ్డలుండే హాస్టళ్ల గురించి బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతిపక్షంలో మొదటిసారి నాకు ఇచ్చారు. రెండోది, R&B రోడ్స్ కావచ్చు, CRF రోడ్స్ కావచ్చు, లేదు హామ్ రోడ్స్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అందరికన్నా ఎక్కువ తీసుకొస్తున్నారు. ఒకటే ఒకటి, నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం జరగాలి. మా వాటా ఏంది? మా వాటా మాకు. అదే తెలంగాణ నినాదం. మా పాలన మాకే కావాలా, మా నీళ్లు మాకే కావాలా, మా నిధులు మాకే కావాలా. ఆ పోరాట స్ఫూర్తి ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తుంది. అలానే మా ఆర్మూర్ ప్రజల వాటా మాకు కావాలి, మా నిధులు మాకు కావాలనేదే నా నినాదం ప్రకారం ముందుకెళ్తుంది.